అక్క నీ టైము రివర్స్ లో వచ్చింది. ఇది ప్రియ కూతురు. ఇదొచ్చిందేంటని మమ్మల్ని అడుగుతారంటే? మీరే కదా తీసుకొచ్చింది. మేము ఎత్తుకొచ్చింది గీత కూతురు గుండమనే అక్క. మరి ఇదెలా వచ్చింది? ఎక్కడ మిస్టేక్ జరిగిందక్క. ఎక్కడో కాదే, ఈ పని మీకు అప్పగించాను చూడు, అక్కడే మిస్టేక్ జరిగింది. మేం చేసిన ఘనకార్యాన్ని చూడు, మేం ఎత్తుకొచ్చిన అదృష్టాన్ని చూడు అంట. మీరెత్తుకొచ్చిన అదృష్టాన్ని కాదు, దరిద్రాన్ని. మీ మొహానికి డబ్బులు ఒకటే ఇవ్వడే. ఇస్తారా లేదా? అక్క రే ఆగరా, ఇది మేం కావాలని చేసిన తప్పు కాదక్క. ఆ పిల్లలిద్దరూ ఒకే రంగు ఓణీలు కట్టేసరికి పొరపాటు పడ్డాం కదే. మిమ్మల్ని ఇద్దరిని నమ్మి ఇప్పుడు అక్క ఎరకాటంలో పడింది. దాన్ని ఏం చేసుకోవాలి? ఆ గీత కూతుర్ని ఎత్తుకొస్తే దాన్ని అడ్డు పెట్టుకొని నా తలరాతని మార్చుకుందాం అనుకున్నాను. ఆ ప్రియ కూతుర్ని ఎత్తుకొచ్చి గుండు కొట్టించారు కదే. జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది. దీన్ని మన దగ్గర పెట్టుకుంటే ఆ బూడిద కూడా రాలదు. మొత్తం నాశనం చేశారు కదే. మిమ్మల్ని ఏం చేయాలి? చంపేయాలి. అక్క పోరు పని చేయవా? ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ గీత కూతుర్ని ఎత్తుకొచ్చేస్తాం. ఏంటి ఫంక్షన్ హాల్కి వెళ్తారా? గీత కూతుర్ని ఎత్తుకొచ్చేస్తారా? మీరు ఎత్తుకు వెళ్ళటానికి వస్తారని ఆ గీత కూతుర్ని మూట కట్టి గుమ్మలో పెట్టుంచుతారనుకుంటున్నారా? మీ యబ్బ ఆల్రెడీ ఈ పిల్ల కనపడకపోవడంతో అక్కడ అలజడి మొదలయ్యి ఉంటుంది. ఆల్రెడీ మీరు గీత కంట్లో పడ్డామని చెప్పారు. ఆ గీత కంట పడకుండా తప్పించుకున్నామక్క అని మీరనుకుంటున్నారు. కాని ఆ గీత సంగతి మాకు తెలుసు. 7 సముద్రాల అవతల ఎవడో పలావ్ వండుతుంటే అందులో ఏ మసాలా వాడుతున్నాడో కూడా ఇక్కడే కూర్చొని చెప్తుంది. నాకు తెలిసి మిమ్మల్ని స్మెల్ చేసే ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్టరా తమ్ముడు. వీళ్ల మీద అనుమానం రాకుండా ఉండడానికి వీళ్ళేం వాళ్ళకి చుట్టాలు కాదు, ఆ ఊరు వాళ్ళు కాదు. ఆ గీత కాన్సంట్రేషన్ చేసి ఆలోచించింది అంటే ఖచ్చితంగా వీళ్ల మీద అనుమానం వస్తుంది. ఆ డబ్బులు తీసుకొని కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోండి. సరే అక్క. వెళ్ళిపోండి. నీ తలరాతేంటక్క? నాకు తెలిసి నువ్వు అనుకుంటున్న టైం ఇంకా రాలేదనుకుంటా. రావాలిరా, వచ్చి తీరాలి. నేనెక్కడున్నాను? నా దగ్గరున్నావు లోకేశ్వరి. నువ్వా? నిన్ను షాపింగ్ కాంప్లెక్స్ లో మా పెద్దమ్మ పోలీసులకు అప్పగించింది కదా, నువ్వు ఎలా బయటకొచ్చావు? మీ పెద్దమ్మ నాకిచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని బయటకొచ్చాను. ఇస్తాను కూడా. నన్ను నువ్వు ఎత్తుకొచ్చిన విషయం మా పెద్దమ్మకి తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టదు. తెలిసినప్పుడు కదా. మా పెద్దమ్మ సంగతి నీకు తెలియదు. ఆ గీత గురించి ఆఖరికి బుడ్డది కూడా నా ముందు బిల్డప్లు ఇస్తుంటే నా వల్ల కావట్లేదు. ముందు దీన్ని కట్టేయండి రా. వదలండి. వదలండి. నిన్ను ఇప్పుడేం చేద్దాం అక్క? అసలు కోసం వెళితే ఈ కొసరు దొరికింది. కొసరుని అడ్డం పెట్టుకొని
ఆ గీత పునాదులు కదపాలి. అంతా ఈ గీత వల్లే వచ్చింది. తనేం చేసింది ప్రియా? అందరం అక్కడే ఉన్నాం. అప్పటి వరకు లోకి కూడా మనతో పాటే ఉంది. సడన్ గా కనపడకుండా పోతే దాని గీత మాట్లాడమా? అవును, దీనికి కారణం అది కదా. అది ఏం చేసినా మీకు తప్పుగా అనిపించదు. అసలు ఈ బోనీల ఫంక్షన్ ఎవరు పెట్టమన్నారు? ఆ ఓణీల ఫంక్షన్ పెట్టమంది నేను, తను కాదు. నువ్వేంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు? ఓహో, పెళ్ళమనా? ప్రియా, పిల్ల కనపడకుండా పోయిందన్న బాధలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? వాడు నా కొడుకు. ఆ కొడుకు. మీరు రామ్ని నమ్ముతారు, ఇదిగో వీళ్ళు ఈ గీతని నమ్ముతారు. నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళొకరైతే నట్టేట్లో ముంచే వాళ్ళు ఇంకొకరు. అసలు నేను ఊళ్ళోనే లేను. ఓణిల ఫంక్షన్ చేయాలనుకుంటే నాతో ఒక్క మాట చెప్పక్కర్లేదా? చెప్పలేదు. నేనొచ్చే వరకైనా ఆగారా? అదే లేదు. ఏదో కొంపలు మునిగిపోతాయన్నట్టు ఓణిల ఫంక్షన్ పెట్టారు. అసలు ఆ ఓణి ఫంక్షన్ అనేది మేనమామ చేతుల మీదుగా జరిపించాలి. కానీ నా తమ్ముడు కాకుండా ఫంక్షన్లో దీన్నన్న భాస్కర్ గాడి చేతుల మీదుగా జరిపించారు. ఎవరు జరిపించారే? నీ తమ్ముడు తాగి పడిపోతే అది భాస్కర్ తప్ప? ఆ భాస్కర్ గాడు అసలే నిష్ఠ దరిద్రుడు. వాడి చేతుల మీదుగా ఓణి ఫంక్షన్ జరిపించారు. వాడి దరిద్రం నా బిడ్డకు అంటుకుంది, కనపడకుండా పోయింది. ప్రియా, మాట్లాడుకో. నీకేంటే, మీ బిడ్డ కళ్ళ ముందరే ఉంది, కనపడకుండా పోయింది. నా కన్న కూతురు కదా. బాధుంటే నాకుంటుంది గాని నీకెందుకుంటుంది? అప్పటి వరకు అక్కడే ఉన్న పిల్ల సడన్ గా మాయమైపోయిందంటే ఎవరో కావాలని ఎత్తుకుపోయి ఉంటారు. అసలు లోకేశ్వర్ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంటుంది బావగారు? దరిద్రుడి చెయ్యి నెత్తి మీద పడితే బుద్ధుల్లాంటి వాడికి కూడా మర్డర్ చేయాలనిపిస్తుంది. ఆ భాస్కర్ గాడి చేయబడబట్టే నా బిడ్డకి ఈ గతి పట్టింది. ప్రియా, ఎందుకు ప్రతిసారి మా అన్నయ్యనంటావు? అంటానే, మీ అన్ననంటాను, నిన్ను అంటాను. అసలు నువ్వు ఈ ఫంక్షన్ పెట్టకపోతే ఈ గొడవే ఉండేది కాదు. అసలు మా నాన్న మమ్మల్ని నా బిడ్డ ఫంక్షన్ చేసుకోమని వదిలేసినా ఇలా జరుగుండేది కాదు. ఏమే, వినపడుతోందా? ప్రియా ఏమంటుందో నీ చెవులకు వినపడుతోందా? మీ అన్న చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరగడం వల్లే తన కూతురికి కష్టం వచ్చిందంట. అవును, వాళ్ల ఫంక్షన్ ఏదో వాళ్ళని చేసుకోమని వదిలేస్తే ఈ ఇబ్బంది వచ్చుండేది కాదు అని అంటోంది. ఫంక్షన్ అనుకున్నప్పటి నుంచి నేనేం చెప్తున్నాను? ఇప్పుడు ఓణిల ఫంక్షన్ కి అంత తొందర ఏమొచ్చింది అంటే నా కొడుకు వినలేదు. చెయ్యాలి, చేద్దామనుకుంటున్నాను అన్నాడు. సరే, ఒక తండ్రిగా ఆడపిల్ల ముచ్చట చూడాలి అనుకుంటున్నాడని సరే అన్నాను. ఆ రేణుక ఇంటికొచ్చినప్పటి నుంచి ప్రతిదానికి నాతో పోటీ పడుతూ గొడవ పడుతూ ఉంటే మన పిల్ల ఫంక్షన్ ఏదో మనం చేసుకుందాం, వాళ్ళేడుపేదో వాళ్ళేడుస్తారు అన్నాను. విన్నావు? నువ్వేంటి, ప్రియగారు శివగారు కూడా వెళ్ళలేదు. అదేమంటే ఒక్కింటి ఆడపిల్లలని వాళ్ళు, ఒకే రోజు పుట్టారని నువ్వు, అందరూ కలిసి ఒకే చోట ఫంక్షన్ పెట్టారు. దాన్నెవడో ఎత్తుకుపోతే నింద నీ మీద పడింది. ఇప్పుడేం చెప్తావో చెప్పవే. ఆవిడ గారేం చెప్తుంది? కనపడకుండా పోయింది నా కూతురు కదా. ఎంతో కష్టపడి నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మరీ కన్నాను. చాలే ఊరుగోమ్మా. ఏ తెల్లైనా నవమాసాలు మోసే పురుటి నొప్పులు భరించే కంటుంది. అయినా అసలు లోకేశ్వర్ ఏమైందో ఆలోచించడం మానేసి ఈ గొడవలేంటే? ఏమైపోయిందని మీరు జుట్టు పీక్కోవడం దేనికి? మీ వదిన గారుందిగా. ఆవిడ ధైర్యవంతురాలు, తెలివైంది, ఎలాంటి సమస్యనైనా టక్కున పరిష్కరిస్తుందని ఓ డప్పాలు కొట్టుకుంటారు కదా. ఇప్పుడు చూపించమనండి ఆవిడ ధైర్యం. ఇప్పుడు ఉపయోగించమనండి ఆవిడ గారి తెలివితేటలు.
ఆవిడ టాలెంట్ అంతా ఉపయోగించి నా బిడ్డని తెచ్చి నా ముందు నిలబెట్టమని చెప్పండి. అసలు ఆ ఫంక్షన్కి మనం పిలిచిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు కదా. లేదు నాన్న, ఇద్దరు ఆంటీలు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? తెలీదు తాతయ్య. ఫస్ట్ టైం మేము ఓనీలు కట్టడానికి వెళ్ళినప్పుడు బాబాయ్ పిలుస్తున్నారని మమ్మల్ని బయటకు తీసుకెళ్లిపోయారు. అప్పుడు నువ్వు వచ్చావు కదా బాబాయ్. అవును, కానీ చూస్తే అక్కడెవరూ లేరు కదమ్మా. బాబాయ్ వచ్చేసరికి వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు కూడా వాళ్ళని చూసావు కదమ్మా. లేదండి, ఆయన పిలవమంటేనే పిలిచా. అసలు మీరెవరు? మేము ఈ ఫంక్షన్ కి ఈవెంట్ ఆర్గనైజర్లమండి. అవును, ఎవరు అని అడిగితే ఈవెంట్ ఆర్గనైజర్స్ అని చెప్పారు. ఈవెంట్ ఆర్గనైజర్సా? అలాంటి వాళ్ళని మనం ఎవరిని పెట్టుకోలేదు కదా గీత. మొత్తం మనకు తెలిసిన వాళ్ళని పెట్టే చేయించుకున్నాం కదా. నాకు వాళ్ళు చెప్పింది నమ్మశక్యంగా అనిపించలేదు. మరప్పుడే వాళ్ళెవరో ఆరా తీయాలి కదే. నోరు వెళ్ళబెట్టుకుని ఎందుకు ఊరుకున్నావు? వాళ్ళెవరో తెలియనంత మాత్రాన అనుమానించి ఎలా మాట్లాడతాం ప్రియా? అయినా వాళ్ళింత పనిచేస్తారని ఎలా అనుకుంటాం? సరే, వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావు కాబట్టి ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? అవును, అదే కరెక్ట్ డెసిషన్. లోకేశ్వర్ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తారు. వద్దండి. ఎందుకే వద్దు? దేనికొద్దు? ప్రియా, ఆవేశపడ్డం కాదు, కాస్త ఆలోచించు. పిల్ల కనపడకుండా పోతే ఇంకా ఆలోచించమంటావేంటే? అమ్మా, ఎందుకు వద్దంటుందో చెప్పనవరా? ఏమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంటే ఎందుకు వద్దంటున్నావు? మామయ్య, పిల్లని ఎత్తుకుపోయారు అంటే మన నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అనే కదా అర్థం. వాళ్ళ నుండి ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఫోను లేదు. అయితే మన పాప కనిపించట్లేదని ఎంత టెన్షన్ పడుతున్నామో, మనం ఏ స్టెప్ తీసుకుంటున్నామో తెలుసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే భయంతో వాళ్ళు లోకేశ్వర్ని ఏమైనా చేస్తే? అవును, వదిన చెప్తుంది కూడా కరెక్టే కదా ప్రియా. కానీ అవతల నా బిడ్డండి. ఆ బాధ నాకు లేదా? ఇక్కడ ఎవరికి లేదు బాధ? తొందరపడి పోలీసులు అది ఇది అంటే ఈ విషయం తెలిసి వదిన చెప్పినట్టు వాళ్ళు లోకేశ్వర్కి ఏదైనా హాని తలపెడితే అప్పుడు మొత్తం అందరం బాధపడాల్సి వస్తుంది. ముందు వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారో తెలుసుకొని ఏం చేస్తే వాళ్ళని పట్టుకోగలుగుతామో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కంపల్సరీ అయితే అప్పుడు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఆపమంటుంటే అర్థం అవట్లేదా? ఇంట్లో మా మమ్మీ చెప్తేనే విన్ను, నువ్వు చెప్తే వినాలా? గొట్టంగా గొట్టంగాడినా? నేను మాట్లాడతానుగా, ఆగు. పాపా ఏంటి పీపా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా? భయమా? నాకా? నేను ఏడుస్తుంది భయం వేసి కాదు, ఆకలేసి. ఏదైనా ఉంటే పెట్టండి అంకుల్. ఇది మీ ఇల్లు కాదు, నువ్వు ఆకలేస్తుందంటే తెచ్చి అన్నం పెట్టడానికి. పోనీలేరా, పాపం చిన్నపిల్ల ఆకలి అంటుంది. ఏం తింటావు పాపా? ఏమడిగినా పెడతారా? ఆ అయితే చికెన్ రోల్స్, మటన్ రోల్స్, ప్రాన్స్ రోల్స్
క్రాబ్ రోల్స్. చికెన్ లెగ్ పీస్ ఇంకా థమ్స్అప్. థమ్స్అప్ మర్చిపోద్దే. ఇవన్నీ నువ్వు ఒక్కదానివే తింటావా? తెచ్చి పెట్టండి, ఈ లోకేశ్వరి అంటే ఏంటో తెలుస్తుంది. తినకపోతే మెడల ఉంచి గుద్దుతా. ముందు తెచ్చి పెట్టవయ్యా. మీ అమ్మ నాన్న బాగా ఉన్నవాళ్లే కదా? అవును. జే అలా అడిగా? లేకపోతే నిన్ను మేపడం కష్టం. అన్నం తినడానికి కాబట్టి కట్లు విప్పాం. అంకుల్, నేనెక్కడికి పారిపోను. అవును, మా పెద్దమ్ముండగా నాకెలాంటి భయం ఉండదు. ఎలాగైనా తనను విడిపించుకునే వెళ్తుంది. విడిపించుకుని తీసుకెళ్తుందా? అసలు నువ్వు ఇక్కడ ఉన్నావని మీ పెద్దమ్మకు తెలిస్తే కదా. అయితే మీరు భయపడుతున్నారు కదా? సరే కట్టేయం, కానీ పారిపోవాలని చూస్తే తోలు ఒలిచేస్తా. సరే, ఇంకో పని చేసి పెడతారా? ఇప్పుడే చిన్న సైజు హోటల్ లేపేశావు, ఇంకా ఏంటి? ఆకలి తీరింది. ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంటా అంటే? సరదాగా ఏదైనా ఆట ఆడుకుందాం. ఈ గదిలోనే కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. ఏమాట? మీరు సినిమా చూస్తారా? అయితే అంత్యాక్షరి ఆడదాం. ఆడదాం ఆడదాం. ఏంట్రా ఆడేది? అక్కొచ్చిందంటే తొక్కేస్తది. అక్కొచ్చినప్పుడు ఆపేద్దామన్నా. పాప ఆడదాం, కానీ ఫస్ట్ నువ్వే మొదలుపెట్టు. సరే. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. బలపం పట్టి బామవళ్ళు ఈ నేర్చుకుంటా. తక్కు టమారా బండి తద్దిలమ్మదే తద్దిలమ్మదే.
రాక నువ్వొచ్చావేంటి? ఏ చచ్చాను అనుకున్నారా, లేక నన్ను చంపేద్దాం అనుకున్నారా? అదేం మాట అక్క, నువ్వు పోతే మాకు ఫుడ్ ఎవరు పెడతారు, ఖర్చులకు డబ్బులు ఎవరు ఇస్తారు? మరి ఈ పిల్లకి కాపుల కాయండ్రని చెప్తే కట్లు విప్పేసి ఈ పిల్లతో కలిసి డాన్స్లేంట్రా? అంటే ఆకలేస్తుందంటే ఫుడ్ తెచ్చి కట్లు విప్పామక్క. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అంత్యాక్షరి ఆడుతున్నాం అక్క. ఆహా, ఇంటికి వెళ్ళిపోతాను అంటే దాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టండ్రా దద్దమ్మల్లారా. ఈ పాప పారిపోనని చెప్పిందక్క, చాలా మంచిది. రేయ్, ఆ గీత ముదురైతే ఇది దేశ ముదుర్రా, పారిపోదా? ఇదిగో సరోజా. నన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీ పేరు అదే కదా, పేరు పెట్టక ఏయ్ మే ఒసే అంటే బాగోదు కదా. పెద్దవాళ్ళని గౌరవించమని మా పెద్దమ్మ చెప్పింది.